ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. సాయంత్రం ఎన్డీఏ ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నాయి. మోడీ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కీలకంగా మారుతున్నారు. తాను ఎన్డీఏతో ఉన్నానని, సాయంత్రం సమావేశానికి వెళ్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అటు నితీష్ కుమార్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆర్జేడీ నేత తన పాత మిత్రుడు తేజస్వి యాదవ్తో కలిసి ఒకే ఫ్లైట్లో నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్లడం చర్చకు దారితీసింది. మరోవైపు తాము ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తేజస్వి యాదవ్ చెప్పడం పాలిటిక్స్ను పీక్స్కి తీసుకెళ్లింది. ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. సాయంత్రం ఎన్డీఏ ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నాయి. మోడీ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కీలకంగా మారుతున్నారు. తాను ఎన్డీఏతో ఉన్నానని, సాయంత్రం సమావేశానికి వెళ్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అటు నితీష్ కుమార్ పాత్రపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఆర్జేడీ నేత తన పాత మిత్రుడు తేజస్వి యాదవ్తో కలిసి ఒకే ఫ్లైట్లో నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్లడం చర్చకు దారితీసింది. మరోవైపు తాము ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తేజస్వి యాదవ్ చెప్పడం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సాయంత్రం ఎన్డీఏ ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నాయి. మోడీ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కీలకంగా మారుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏమన్నారు, ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ఫలితాలు అన్నీ ముగిశాయి. నిన్న ఫలితాలు కూడా ఎవరికి అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరు అవతరించలేదు. అంటే సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ అనేది 272 సీట్లు ఇటు ఇండియా కూటమికి కానీ కాంగ్రెస్కు కానీ, మరోవైపు ఎన్డీఏ కూటమిలో బీజేపీ కానీ రాలేదు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మిత్రపక్ష పార్టీలపైనే ఆధారపడి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒక వార్త స్పెక్యులేట్ అవుతుంది, ప్రచారం జరుగుతోంది. బీహార్కు సంబంధించిన జేడీయూ, ఆర్జేడీకి సంబంధించిన నేతలు తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరు కూడా ఒకే ఫ్లైట్లో ఉదయం 10:40 యూకే 718 ఫ్లైట్లో, విస్తార ఫ్లైట్లో ఢిల్లీ బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు నితీష్ కుమార్, అలాగే ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు తేజస్వి యాదవ్ ఢిల్లీ వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. కానీ ఇక్కడ వేరే విధంగా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్లో రావడం, గతంలో ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఇప్పుడు ఇండియా కూటమిలోకి వెళ్తారు అనే ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా ఇద్దరు కూడా కలిసి వచ్చారనే ఒక ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు అంటే మిత్రపక్షాలతో కలిసి మాత్రమే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి అవకాశం ఉంది. దానిలో భాగంగానే 240 స్థానాల్లో బీజేపీ, 16 స్థానాల్లో టీడీపీ, 12 స్థానాల్లో జేడీయూ, ఎన్డీఏ మిత్రపక్షాలకు మరికొంతమంది పార్టీలు కలిపి 24 స్థానాలు, మొత్తం 292 స్థానాలతో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే ప్రతి మిత్రపక్షాలతో కలిపి మాత్రమే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. మిత్రపక్షాలు చేజారకుండా ఉండేందుకు వారితో ఇప్పటికే తీవ్రమైన మంత్రాలు తెలిపారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏలోనే ఉంటానని ఆయన తెలిపారు. ఇటు జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా అదే సమాధానం ఇచ్చారు. నేను మళ్ళా ఎన్డీఏను వదిలి వెళ్ళను అంటూ కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ బయట మాత్రం వేరే విధంగా ప్రచారం కొనసాగుతుంది. ఈ ప్రచారాలపై బీజేపీ నేతలను కొట్టిపడేస్తున్నారు. ఇద్దరు కూడా ఎన్డీఏలో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. కానీ దీనిపై ఎంతవరకు కరెక్ట్, దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు కొన్ని స్పెక్యులేషన్ జరుగుతున్నాయి. అంటే గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అనేది బీజేపీకి లేదు. ఈ నేపథ్యంలోనే మిత్రపక్షాలతో కలిపి మాత్రమే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతో ఏ విధంగా వ్యవహరించబోతోంది బీజేపీ అధినాయకత్వం? ఒకటి చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు తీర్పునిచ్చింది, వాళ్ళని తప్పు పట్టడానికి ఎవరికి ఆస్కారం లేదు. కూటమికి స్పష్టమైన మెజారిటీ కల్పించారు ప్రజలు. కూటమిగా పోటీ చేశాం. ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలి, చివరికి 272 సాధించాలి. ఆ లక్ష్యాన్ని వారికి నెరవేర్చుకున్నారు. దాదాపు 290 పైగా ఇవాళ కూటమికి వచ్చింది. ఆ కూటమిలోని సభ్యులు మరి వారికి ఎందుకు అనుమానాలు మీకు వ్యక్తమవుతున్నాయి, లేదా ఇవాళ కాంగ్రెస్ కానీ లేదా ఈ ఇండి కూటమి కానీ గుంటకాడ నక్కల ఎదురు చూసిన వారు చాలా స్పష్టంగా నితీష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కూటమిలో సభ్యులము, ఎన్డీఏ కూటమిలో గెలిచాము, ఎన్డీఏ కూటమిలో ఉంటాము,
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నప్పటికీ కూడా ఈ యొక్క స్పెక్యులేషన్ లేదు. కేవలం ఇదేదో మసాలా కోసం వారు ఏదో మాట్లాడుకోవచ్చు, కానీ అందులో ఏమాత్రం వాస్తలేదు. మోదీ నాయకత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది. గతంలో కూడా బీజేపీ స్వతహాగా 303 సీట్లు సాధించినప్పటికీ కూడా ఆ ఎన్డీఏలో కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతోనే ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా ఆ భాగస్వామ్య పక్షాలు మంత్రివర్గంలో కూర్పు చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి నాయకుడు నరేంద్ర మోదీ గారు వారు ప్రధానమంత్రి కాబోతున్నారు. గత పరిణామాలే ఇప్పుడు జేడీయూకి సంబంధించిన నితీష్ కుమార్కి సంబంధించి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. గతంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రతిపక్ష పార్టీలన్నింటి కూడా కూటమి మీద ఒక తాటి మీద తీసుకొచ్చే క్రమంలో నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. కానీ లాస్ట్ మినిట్లో అందరూ ఒక తాటిపైకి వచ్చిన తర్వాత నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా అవకాశం దొరికితే కీలక పదవి ఇస్తే ఇండియా కూటమిలోకి రారని మీరు చెప్పగలరా? ఇవాళ చాలా స్పష్టంగా నిన్ననే ఫలితాలు ప్రకటించిన తర్వాత నితీష్ కుమార్ గారు కూటమిలో భాగంగా పోటీ చేశాం, ఫలితాలు వచ్చాయి, మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మరి దాంట్లో మరి గూఢార్థాలు తీసినా దానికి మేము ఎవరు బాధ్యులు కాదు. ఖచ్చితంగా ఎన్డీఏలో నితీష్ గారు చంద్రబాబు నాయుడు వారు భాగస్వాములే, వారు కొనసాగుతామని బాహటంగా చెప్తున్నారు. అందులో ఏమాత్రం కూడా మీరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. రైట్. ఇప్పుడు మోడీ ప్రభావం అనేది మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నప్పటికీ అంటే ప్రభావం అనేది మోడీ ప్రభావం గత 2 సార్లు కానీ ఇప్పుడు తగ్గింది. ఎందువల్ల తగ్గింది? కానీ ఇటు ఇండియా కూటమి పుంజుకుంది 234 స్థానాలు. వారు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అంటే మీ పార్టీ నుంచి ఎవరైనా ఎంపీలు తీసుకునే అవకాశం ఉందా, వెళ్ళే అవకాశం ఉందా? మీరు చాలా అమాయకంగా మీరు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బీజేపీకి వచ్చిన సీట్లు కూడా కూటమికి రాలేదు. 240 కూడా సాధించలేదు. వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వారు కలలు గంటా ఉంటే మీరు దాన్ని మరి వార్తలుగా సృష్టిస్తామంటే అది అయ్యే పని కాదు. ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం కూటమి ఎన్డీఏ కూటమి బాహటంగా సజావుగా సక్రమంగా మోదీ గారు సంకల్పించిన వికసిత భారత్ అభివృద్ధి దిశలోనే తీసుకుపోతాడు. అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమంతోనే ఇంకా వచ్చే 5 సంవత్సరాలు చాలా దిగ్విజయమైనటువంటి కృషితో వారు పనిచేస్తారు. ఆ రకంగా ప్రజల తీర్పుకు అనుగుణంగానే ప్రజల మెప్పు పొందే రీతిలో ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఒకటే ఆరోపణలు చేస్తున్నాయి. అంటే మోడీ ప్రభావం తగ్గిందనడానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలు ఒక కారణమైతే అయోధ్య రామమందిర నిర్మాణం చేపట్టిన అయోధ్యలోనే బీజేపీ విజయం సాధించలేకపోయింది. ఇది ప్రధానంగా మోదీ ఓటమికి ఇదొక అంటే మోడీ అధికారం చేపట్టినప్పటికీ కూడా ఇది మోడీ ఓడిపోయినట్లు అనేది ఒక ప్రధానంగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అది ఆరోపణలు చేసే వాళ్ళు అది మూర్ఖత్వం అనుకోవాలి. ఎందుకంటే ఒక పిల్లవాడు పరీక్షలు పోయేటప్పుడు తల్లిదండ్రులు 100 మార్కులు రావాలని తయారు చేస్తారు. 90 వస్తే ఆ పిల్లవాడు ఫెయిల్ అయిపోయాడని చెప్పి భావిస్తే అది మూర్ఖత్వం కాకపోతే ఏమవుతుంది? మేము 400 సాధించాలని లక్ష్యంతో పోయాము. ఇవాళ ఖచ్చితంగా 240 వచ్చాయి. మూడోసారి అంత సంఖ్య రావడం అంటే ఇవాళ మోదీ గారి పనితీరుకు అద్దం పడుతూనే ఈ ప్రభుత్వం రావాలి కొనసాగాలని చెప్పే ప్రజల తీర్పు అయితే దానికి ఈ రకంగా మెలికలు పెట్టడం అనేది అది వారి యొక్క అమాయకత్వం తప్పితే ఖచ్చితంగా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే రీతిలో వారొక ప్రధాన సేవకుడిగా ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అందరూ గర్వపడే రీతిలో ముందుకు తీసుకెళ్తారు. అంటే సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం ఏమైంది మీరు చెప్తారు? మొత్తం ఎన్ని సీట్లు ఈ సీట్లు అనేవి 543 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు బీజేపీకి. కారణం ఏంటి? అవన్నీ కూడా తప్పకుండా మేము విశ్లేషిస్తాం. ఎక్కడైతే సీట్లు తక్కువ వచ్చినాయో ఈ రాష్ట్రాల్లో దాని మీద ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రాలు అన్ని కలిసి కూర్చొని సమీక్షించి విశ్లేషణ జరుగుతుంది. ఏపీలో కూటమి భారీ విజయం సాధించింది, దీనిపై మీరేం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకున్నారు. అక్కడ నియంత్రిత ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, విధ్వంసం సృష్టించినటువంటి ఆ ప్రభుత్వాన్ని పోవాలనుకున్నారు. అందుకనే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కూటమిగా ఏర్పడ్డాం. ఆ కూటమి లక్ష్యం నెరవేరింది. ఆ కూటమి నేతృత్వంలో చంద్రబాబు గారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి సాయంత్రం 4 గంటల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మరొక స్పెక్యులేషన్ కొనసాగుతుంది. ప్రధానిగా నరేంద్ర మోడీని కాకుండా వేరే వారిని ప్రతిపాదిస్తారు. మరోవైపు హోంమంత్రిగా అమిత్ షాను పక్కన పెట్టాలి అనే ఒక డిమాండ్ కూడా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదంతా అవన్నీ కూడా మూర్ఖపు ఆలోచనలు, అమాయకత్వంతో ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా వారు కొనసాగుతారు. ఆ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చర్చలు మీకు ఆ సమావేశం తర్వాత ఆ సమావేశం యొక్క విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. రైట్. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు కాబట్టి ఈ 240 స్థానాలు వచ్చాయి. అంటే కూటమిలో భాగంగా కూటమి అభ్యర్థులు విజయానికి
ప్రధాని నరేంద్ర మోడీ కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధానిగా అనేది ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జేడీయూకు సంబంధించి నితీష్ కుమార్ కానీ, ఇటు ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు కానీ ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉంటారు. ఎవరు బయటకు వెళ్లరు. అందరూ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు కూడా పార్టీని ఈ కూటమిని విడిచి వెళ్లే అవకాశం లేదు అంటూ కూడా లక్ష్మణ్ చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక ప్రచారం మాత్రమే. ఇద్దరు ఒక ఫ్లైట్లో వచ్చినంత మాత్రాన ఎన్డీఏ కూటమిని వదిలి ఇండియా కూటమికి వెళ్లే అవకాశం లేదంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏమన్నారు? हम लोगों ने सीटों में भी बढ़ोतरी की है और 1 करोड़ से भी ज्यादा राष्ट्रीय जनता दल को वोट मिला है। सबसे ज्यादा वोट जो है राष्ट्रीय जनता दल को मिला है। वोटिंग परसेंटेज भी काफी अच्छा रहा। बहुत जगहों पर जो है बहुत कम मार्जिन से हम लोग हारते थे। पहले देखा जाता था 2 लाख 4 लाख 5 लाख से लोग हारते थे। इस बार जो है कहीं भी नहीं देखा गया। 3-4 सीटें ऐसी हैं जहाँ 20,000 के अंतर से ही हारे। तो अयोध्या में श्री राम जी का आशीर्वाद तो इंडिया गठबंधन को हम लोगों को मिला। तो कहीं भी जो है आप देखिएगा एक चीज़ तो साफ हो गया कि जो मोदी जी की बात करते थे मोदी फैक्टर वो ख़त्म हो गया। भाजपा जो है मेजॉरिटी से दूर चली गई है। जो सहयोगी हैं अब उन पर डिपेंडेंट है और हम लोग तो खुशी है इस बात की कि भाई चलो हम लोग जो संविधान लोकतंत्र रोकने बचाने का जो प्रयास था